హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 అయితే చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది ఫ్రెండ్స్. ఓటింగ్ అయితే నువ్వా నేనా అన్నట్టు కింద సాగుతుంది. మెయిన్లీ వచ్చేసి ఎక్కువ శాతం అయితే మన నిఖిల్కి గౌతమ్కి అయితే చాలా టఫ్గా ఓటింగ్ అనేది జరుగుతుంది. మన ఏవి ప్రభావం అయితే ఖచ్చితంగా ఓట్ల మీద ఉంటుంది అని చెప్పి నేను మొన్నే వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. అదే ఈరోజు జరుగుతుంది. నిన్నటి ఏవి ప్రభావం అయితే ఈరోజు ఇప్పటివరకు కూడా ఓటింగ్ ప్రభావం మీద అయితే చాలా ఎఫెక్ట్ అయితే పడ్డది. దాని ప్రభావం వల్ల ఇప్పుడు నిఖిల్కి గౌతమ్కి కేవలం 1% అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ప్రజెంట్ నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు. ఓటింగ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఓట్లతో సహా మీకు అయితే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెయిన్ వచ్చేసి నిఖిల్కి అయితే 20,62,262 వరకు కూడా ఓట్లు అనేవి పోలైనవి నాకు తెలిసిన సమాచారం ప్రకారం. అట్లనే గౌతమ్కి అయితే 20,50,234 ఓట్ల వరకు పోలయ్యాయి. అట్లనే థర్డ్ పొజిషన్ వచ్చేసి మన నబీల్కి అయితే 12,82,000 చిల్లర వరకు ఓట్లు అనేవి పోలయ్యాయి ఫ్రెండ్స్. అట్లనే 4వ పొజిషన్లో అయితే ప్రేరణ ఉన్నారు. ప్రేరణకైతే 12,78,000 చిల్లర వరకు అయితే పోలయ్యాయి ఓట్లు. అట్లనే నబీల్ అయిపోయాడు, సారీ. అట్లనే మన అవినాష్కి అయితే మొన్న ఏబీ రాకముందు రోజు అయితే మనకి 5 లక్షల చిల్లర వరకు పడినట్టు తెలిసింది. నెక్స్ట్ ఏబీ ప్రభావం వల్ల నిన్న ఎపిసోడ్ తర్వాత నుంచి ఓట్లు అయితే చాలా పడుతున్నాయి అవినాష్కి, అలానే గౌతమ్కి. అలానే ఈరోజు ఏవి అనేది మన నిఖిల్కి, నబీల్ది, అట్లనే ప్రేరణది, ముగ్గురిది కూడా ఏవి అనేది ఈరోజు అయితే ఉంది. ఈరోజు ఏవి అయిన తర్వాత వీళ్ళకి కూడా ఓట్లు అయితే చాలా అమాంతం అయితే పెరిగే అవకాశాలు అయితే ఎక్కువైతే ఉన్నాయి. అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ సీజన్లో ప్రతి సీజన్లోని కూడా ఈ టైంకి మనకి విన్నర్ ఎవరు అనేది క్లారిటీ అనేది వచ్చేది. ఈ సీజన్లో పర్టికులర్గా సీజన్ 8లో అయితే విన్నర్ ఎవరు అనేది అయితే ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. యూట్యూబ్ పోల్స్లో అయితే నిఖిల్ టాప్లో ఉన్నాడని, అలానే అన్అఫిషియల్ పోల్స్లో వెబ్సైట్లో అయితే మన గౌతమ్ టాప్లో ఉన్నాడని చెప్పి ఎక్కడికక్కడ ఇలాంటి ఏ టాపిక్ వచ్చినా కూడా ఇలాగే అంటున్నారు ఎక్కువ శాతం. కానీ రియల్గా ఏంటంటే మ్యాక్సిమం అది ఇది కంపేర్ చేసుకుని చూసుకున్నట్లయితే నిఖిలే కొంచెం టాప్లో ఉన్నాడు. కానీ ఈసారి విన్నర్ నిఖిల్ అయినా గౌతమ్ అయినా కూడా నిఖిల్కి గౌతమ్కి మధ్య మాత్రం ఓట్ల పర్సంటేజ్ అనేది చాలా తక్కువే ఉంటుంది. 1%, 2%, 3% అంతే. అంతకుమించి 5-6% డిఫరెన్స్ అనేది అంతలా ఉండదు. నాకు తెలిసి చాలా తక్కువ మార్జిన్తో అయితే విన్ అయితే అవుతారు విన్నర్ అనేవాళ్ళు, నిఖిల్ అయినా సరే గౌతమ్ అయినా సరే. అట్లనే మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు అయితే వేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు చివరి రోజు, మొత్తం సీజన్ అంతట్లోకి ఈరోజు ఓటింగ్కి చివరి రోజు. 15వ వారం ఓటింగ్కి చివరి రోజు ఈరోజే. ఈరోజు మిడ్నైట్ 12 గంటల వరకు అయితే ఓట్లు అనేవి ఆన్లో ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు కుమ్మేయండి. ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అయితే ఓట్లు అనేవి వేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు అయితే వదలొద్దు. ఎందుకంటే ఈరోజే చివరి అవకాశం అన్నట్టు కింద యూజ్ చేసుకోండి. అట్లనే నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనాలు. అట్లనే నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ లేటెస్ట్ అప్డేట్ అయినా సరే నేను మ్యాక్సిమం ట్రై చేసి పెడుతున్నాను మన ఛానల్లో అయితే. ప్లీజ్ కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.